మనుషులంతా ఇది చూసి చాలా ఆశ్చర్యపోతారు. కానీ అప్పుడే అకస్మాత్తుగా మనం చూస్తాము, ఈ వైపు చాలా మాన్స్టర్స్ రావడం స్టార్ట్ అవుతాయి. వీరందరికీ అనిపిస్తుంది డ్యూక్ అరవడం వల్లే ఈ మాన్స్టర్స్ అన్నీ ఈ వైపు అట్రాక్ట్ అవుతున్నాయి అని. ఆ తర్వాత ప్రొఫెసర్ ఎడ్వర్డ్ మరియు వర్క్ను చూపిస్తారు. వారు కూడా ఇదే వైపు వస్తున్నారు. కానీ వీరిద్దరికీ అనిపిస్తుంది వీరు టైంకి అక్కడికి చేరుకోలేరు అని. ఈ మాన్స్టర్స్ అన్ని వీరందరి మీద అటాక్ చేయబోతుండగా అప్పుడే అకస్మాత్తుగా ఇక్కడ ఒక స్పెల్ కాస్ట్ అవుతుంది. అందరూ ఇది చూసి షాక్ అవుతాడు. అన్ని మాన్స్టర్స్ ఒకే దెబ్బకు చంపబడ్డాయి అని. ఇది చేసింది ఇంకెవరో కాదు, మ్యాజియా వెండర్ యొక్క కింగ్, అతని పేరు ఆరోన్. ఆ తర్వాత విల్ మనకు చెప్తాడు. ఆరోన్ వచ్చిన తర్వాత అందరూ అతని ముందు వంగిపోయారు. కానీ నా కళ్ళు మాత్రం ఇంకేదో విషయాన్ని నోటీస్ చేస్తున్నాయి అని. అప్పుడే ఒక వ్యక్తి విల్ దగ్గరికి వచ్చి, నేను ఈ విషయాన్ని తెలుసుకుని చాలా సర్ప్రైజ్ అయ్యాను, స్వోర్డ్ ఇప్పటికీ బతికే ఉంది అని చెప్తాడు. ఇటువైపు హెడ్లెస్ మరియు మార్జ్ నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. మనం టైంకి ఇక్కడికి వచ్చేసాము మరియు మనం దాన్ని తీసేశాము, లేకపోతే వీరంతా దాన్ని పట్టుకునేవారని. హెడ్లెస్ ఇలా అంటాడు, సరే మన మిషన్ పూర్తయింది, ఇప్పుడు వెళ్ళి పార్టీ చేసుకుందామని. సీన్ మారగానే మనకు చూపిస్తారు అందరూ గాయపడ్డారు మరియు దాంతోపాటు ఆల్ స్టూడెంట్ ప్రాక్టీస్ను కూడా ఆపేశారు. ఇందులో 11 మంది ప్రొఫెసర్స్ చనిపోయారు. కానీ వారు చనిపోవడం వల్ల మిగతా స్టూడెంట్స్ అంతా బతికే ఉన్నారు. వీరందరి కండిషన్ కూడా చాలా ఖరాబ్గా ఉంది. వీరంతా హాస్పిటల్లో ఉంటారు మరియు దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు, అసలు ఆ మనుషులు ఎవరు అని. కాలెట్ ఇలా అంటుంది, వారు ఎవరైనా సరే, వారు మన చాలామంది ప్రొఫెసర్స్ను చంపేశారు. కానీ వీరంతా ఈ విషయానికి చాలా హ్యాపీగా ఉంటారు. ఒకవేళ గ్రేట్ మెజిషియన్ ఆరోన్ అక్కడికి రాకపోయి ఉంటే వీరంతా కూడా ఇలాగే చనిపోయేవారని. లియానా కూడా ఈ విషయానికి చాలా హ్యాపీగా ఉంది. ఈ మనుషులంతా ఇప్పటికీ బతికే ఉన్నారు మరియు ఆమె తన నైట్ డ్యూటీ చాలా బాగా చేసింది. ఆమె ఈ టీం క్రియేట్ చేసింది కాబట్టి ఆమె ఈ టీం గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. ఎందుకంటే ఈ మనుషులంతా ఎక్దమ్ గ్రేట్గా నిలిచారు. లియానాకు ఆకలి వేయగానే కాలెట్ ఆమె కోసం చాలా యాపిల్స్ తీసుకువస్తుంది. కానీ లియానా ఒక్క దెబ్బకే అన్ని యాపిల్స్ తినేస్తుంది. కాలెట్ ఆమెతో, ఇప్పుడు వీరందరికీ ఎలాంటి యాపిల్స్ మిగలలేదు, నువ్వు నిజంగా ఒక నంబర్ 1 తిండిపోతువి అని చెప్తుంది. అరే ఓయ్, నన్ను బుక్కడనుకు అంటుంది లియానా. వీరిద్దరి మధ్య ఇలాగే గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత లియానా విల్తోనే చెప్తుంది, నువ్వు మాతో లేకపోతే ఖచ్చితంగా మేమంతా చనిపోయేవారము అని. కానీ విల్ ఆమెతో, అలాంటిదేం లేదు, వీరంతా సమానంగా కష్టపడ్డారు మరియు వీరందరి వల్లే ఈరోజు మేమంతా బతికున్నాము అని చెప్తాడు. అప్పుడే జూలియస్, అరే అవును, ఈ మాట నిజమే, మనం ఇతని భరోసా మీద ఉంటే ఖచ్చితంగా మేమంతా చనిపోయేవారము అంటాడు. ఇప్పుడు షియాన్ విల్ను అడుగుతాడు, విను ఫ్లంకీ, నువ్వు నాకు ఇది చెప్పు, ఆ పవర్ ఎలా ఉంది? దాన్ని చూసి నేను ఒక క్షణం షాక్ అయ్యాను. నీ స్వోర్డ్ నా పవర్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేసింది కదా. విగ్ ఇలా అంటాడు, దాన్ని చూస్తే అనిపించింది అక్కడ ఏదో మ్యాజిక్ జరుగుతోందని, కానీ అక్కడ ఎలాంటి స్పెల్ చాంట్ చేయలేదు కదా, మరి ఆ మ్యాజిక్ ఎలా అయింది? కానీ భయ్యా, జూలియస్ ఇప్పటికీ విల్కే తానే విసురుతుంటాడు. అతను, ఫ్లంకీ, నీ దగ్గర ఇలాంటి పవర్స్ ఉంటే నువ్వు దీని గురించి మాకు ముందే ఎందుకు చెప్పలేదు? చూడు మా కండిషన్ ఎలా అయిపోయిందో, అది కూడా నీ వల్లే అని చెప్తాడు. కానీ ఇప్పుడు వీరంతా ఇదే విషయానికి కొంచెం కంగారు పడుతుంటారు. అసలు ఆ పవర్ ఎలాంటిది, అది విల్ స్వోర్డ్లోకి ఎలా వచ్చింది అని. కాలెట్ ఇలా అంటుంది, బహుశా ప్రొఫెసర్ వర్క్ మనకు దీని గురించి చెప్పగలరు అని. విల్ వీరందరినీ అడుగుతాడు, మీరు ఆ అబ్బాయి గురించి తెలుసుకున్నారా? అతను ఆరోన్తో ఇక్కడికి వచ్చాడు కదా. మిగతా వారంతా చెప్తారు, బహుశా అతను ఫిన్ ట్రైబ్కి చెంది ఉంటాడు. ఎందుకంటే వారు బుక్స్లో చదివారు ఒక ఇలాంటి ట్రైబ్ ఉందని, అది డంజియన్స్ గురించి బాగా తెలుసుకుంటుంది మరియు అదే ఫిన్ ట్రైబ్ అని చెప్తారు. విల్ ఈ మాటలన్నీ విన్న తర్వాత ఆలోచిస్తాడు, నేను ఆ వ్యక్తిని కలిసినప్పుడు నాకు ఎందుకో ఒక వింత ఫీలింగ్ వచ్చింది మరియు నాకు ఆ పవర్ గురించి కూడా తెలుసుకోవాలి, అది నా స్వోర్డ్లోకి వచ్చింది కదా అని. సీన్ మారగానే మనకు ఫిన్ కనిపిస్తాడు. అతను హెడ్ మాస్టర్ను కలవడానికి ఇక్కడికి వస్తాడు. ఆమె అతనితో, ఈసారి నువ్వు డంజియన్లో ఎక్కడి వరకు వెళ్ళావు అని అడుగుతుంది. ఫిన్ చెప్తాడు, ఈసారి అతను 49వ ఫ్లోర్ వరకు వెళ్ళాడు మరియు నిజంగా ఆ ఆరోన్ చాలా పని చేయిస్తాడు అని చెప్తాడు. ఫిన్ ఇలా అంటాడు, నేను మీకోసం ఒక గిఫ్ట్ కూడా తీసుకువచ్చాను. మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకు చాలా వింత మనుషులు ఎదురయ్యారు. అక్కడ మా 9 మంది సాథీలు చనిపోయారు. కానీ చివరికి మేము వారిని చంపేశాము, ఎందుకంటే మేము వారిని పట్టుకోలేకపోయాము. కానీ ఒక విషయం నేను చాలా ష్యూరిటీతో చెప్పగలను, నేను ఏ మేస్ స్లేయర్ తీసుకువచ్చానో అది ఈ డంజియన్లో చాలా ఈజీగా దొరకదు అని చెప్తాడు. వీరిద్దరి మాటలు బట్టి అనిపిస్తుంది ఆ మనుషులు ఎవరైనా సరే వారు ఆ డంజియన్లో ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అని. సరే, నేను దీన్ని నా దగ్గర ఉంచుకుంటాను మరియు నీకు చాలా థ్యాంక్స్, నువ్వు నా కోసం ఇంత చేసావు అంటుంది హెడ్ మాస్టర్. అరే ఏమీ లేదు,
ఇంతైనా నేను చేయగలను అంటాడు. ఫిన్ మాట్లాడుకుంటూ ఫిన్ ఆమెను అడుగుతాడు, అవును ఆమె పేరు విల్ మరియు అతను ఒక మ్యాజియా వెండర్ అవ్వాలనుకుంటున్నాడు అని. ఓ అచ్చా, అయితే ఈ విషయమా, కానీ నేను ఎప్పుడూ ఏ స్వర్డ్ను వాడవడం చూడలేదు అంటాడు ఫిన్. అవును నేను కూడా తెలుసుకున్నాను, ఈ విషయం చాలా వింతగా ఉందని, కానీ దీనివల్ల చాలా చేంజ్ రావచ్చు అంటుంది ఆమె. సరే ఇప్పటికీ నేను అతన్ని ఇక్కడే వదిలేస్తున్నాను, కానీ రేపటి నుండి అతని ప్రతి మ్యాటర్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అంటాడు ఫిన్. ఓ అచ్చా, నీకు ఎలా కరెక్ట్ అనిపిస్తే అలా అంటుంది హెడ్ మాస్టర్. ఇప్పుడు మరుసటి సీన్లో మనం చూస్తాము, విల్ మళ్ళీ తన ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడు. కాలెట్ అడుగుతుంది, మిగతా వారంతా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు, కానీ నువ్వు మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసావు ఎందుకు? విల్ ఆమెతో, నా మైండ్లో చాలా విషయాలు నడుస్తున్నాయి మరియు నేను ఒక గోల్ వరకు చేరుకోవాలి, అందుకే నేను కష్టపడాలి అని చెప్తాడు. ఈ మనుషులంతా విల్ ప్రాక్టీస్ చేయడం కిటికీ నుండి చూస్తుంటారు. వారు ఇలా అంటారు, అసలు ఇతని బాడీ ఏ మెటీరియల్తో తయారైంది? ఇతను ఒక మనిషా లేక ఇతను ఒక డ్వార్ఫా? లో భయ్యా షియాన్ మళ్ళీ ఇతనితో కాంపిటీషన్ చేయడానికి కిందకి వచ్చేస్తాడు. అతను, నీ బాడీ మూవ్ అవ్వగలిగితే నాది ఎందుకు అవ్వదు అంటాడు. విల్ అతనితో, ప్లీజ్ నీ బాడీ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకు అని చెప్తాడు. షియాన్ అతనితో ఫైట్ చేయడానికి ఉసిగొల్పుతాడు. అతను, నువ్వు ఆ టవర్ పైకి వెళ్లాలనుకుంటే నువ్వు నాతో ఫైట్ చేయాలి మరియు నా కండిషన్ ఎలా ఉన్నా సరే అని చెప్తాడు. విల్ కూడా అతనితో ఫైట్ చేయడానికి రెడీ అయిపోతాడు. మరుసటి క్షణంలో వీరిద్దరి మధ్య ఒక ప్రమాదకరమైన ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. కానీ అప్పుడే ప్రొఫెసర్ వర్క్ మరియు ఎడ్వర్డ్ ఇక్కడికి రాగానే మనుషులంతా వారిని చూసి ఇక్కడి నుండి కల్తీ కొడతారు. ఆ తర్వాత మన కథ 2 నెలల తర్వాత వస్తుంది. అక్కడ ప్రొఫెసర్ వర్క్ అందరికీ ఇలా చెప్తుంటారు, ఆల్ స్టూడెంట్ ప్రాక్టీస్ ముగిసి 2 నెలలు అయిపోయింది మరియు ఇది మీ ఈ అకాడమీలో లాస్ట్ ఇయర్ మరియు ఇది మీ ఫైనల్ ఎగ్జామ్ అవుతుంది, కాబట్టి ఈ ఎగ్జామ్ను స్టార్ట్ చేద్దాం అని చెప్తారు. విల్ కూడా ఆలోచిస్తాడు, నేను ఏం చేయగలనో నేను అదంతా చేశాను, ఇప్పుడు బహుశా నేను అల్ఫేరియాను కలవగలను అని. దీనితోనే ఈ యానిమే యొక్క ఫస్ట్ సీజన్ ఇక్కడే ఎండ్ అయిపోతుంది. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.